నమస్కారం ప్రేక్షకులు, మై డియర్ సబ్స్క్రైబర్స్, మీ అందరికీ ఉగాది పర్వదిన శుభాకాంక్షలు. నాకు తెలుసు ఉగాది అయిపోయి 2-3 రోజులు అయిపోయింది అని. అండ్ అలాగే ప్రతి పండక్కి ఏదైనా ఒక మంచి కార్యక్రమాన్ని మనం చేపడతామన్న సంగతి మీ అందరికీ కూడా తెలుసు. సో ఈ ఉగాదికి మనం తీసుకున్నటువంటి కాజ్ ఎడ్యుకేషన్, విద్య. డబ్బులుంటే ఎవరైనా దోచేసేయచ్చు, బంగారం ఉంటే ఎవరైనా లాక్కోవచ్చు, కానీ చదువు ఎవ్వరూ తీసుకోలేరు. అది అమూల్యమైనటువంటి ఒక పెద్ద ఆస్తి. అందుకనే ఈసారి మనం రెడ్స్ ఫౌండేషన్ భానుజ గారి ద్వారా కొంతమంది బెనిఫిషియరీస్ని ఐడెంటిఫై చేసి వాళ్ళని మన దేవతలు అంటే మన డోనర్స్తో కలపబోతున్నాం. మరి కలుద్దామా భానుజ గారిని? ఈరోజు రెడ్స్ అనేటువంటి ఆర్గనైజేషన్ హెడ్ చేసేటువంటి భానుజ గారు మనతో పాటు ఉన్నారు. భానుజ గారు నమస్కారం అండి. 1996 నుంచి మొదలుపెట్టారు. అంతకన్నా ముందే ఆవిడ ఒక 10 ఏళ్ల నుంచి ఈ కార్యక్రమాల్లో ఉన్నారు. ఎంతో మంది ఆడవాళ్ళకి ఆవిడ సహాయ సహకారాలని అందించారు. అది హ్యూమన్ ట్రాఫికింగ్ కానివ్వండి, లేదా రైతు ఆత్మహత్యల ద్వారా ఆ కుటుంబం అంతా ఒక ఆడదాని మీద ఆధారపడినటువంటి అలాంటి ఆడవాళ్ళకి కానివ్వండి, ఇలా చాలా మందికి చేసుకుంటూనే వస్తున్నారు. ఎంత రిస్క్ అయినా సరే ఆవిడ ధైర్యంగా నిలబడి మీకు నేనున్నాను అని చేసినటువంటి ఆ ధైర్యానికి, అలాగే మీ ఓపికకి, మీ కష్టానికి నమస్కారం. సో భానుజ గారు, ఈరోజు ఫెస్టివల్స్ ఫర్ జాయ్ అనే కార్యక్రమము మీరు సెలెక్ట్ చేసినటువంటి పిల్లలు ఎవరైతే మీరు గ్రౌండ్ వర్క్ చేసేసి ఫీల్డ్ వర్క్ చేసి వీళ్ళకి ఇద్దాము ఈసారి, చాలా మంది ఉన్నారు పిల్లలు, అందులోంచి ఒక 10 మందిని మనం ఎంపిక చేయడం జరిగింది. సో చాలా థ్యాంక్స్ అండి, బికాజ్ మీరు ఆ రిసర్చ్ వర్క్ అంతా కంప్లీట్ చేసి మాకు ఫైనలీ వీళ్ళకి ఇలా ఇవ్వండి అనేది చేస్తున్నారు. మా పని సులువు చేశారు. థ్యాంక్ యూ. సో రెడ్స్ అంటే ఏంటి? రూరల్ అండ్ ఎన్విరాన్మెంటల్ డెవలప్మెంట్ సొసైటీ. సో మీరు ఇలా చెయ్యాలన్న ఆలోచన ఎందుకు వచ్చిందండి మీకు? చిన్నప్పటి నుండి కూడా మా నాన్న చేసే పని. ఓకే. 4th, 5th క్లాస్ నుండే ఆయన వెళ్ళే మీటింగ్లకు వెళ్ళడము, విలేజ్ లో జరుగుతున్న చాలా సామాజిక రుగ్మతాలు ఏమైతే ఉన్నాయో వాటి మీద స్కూల్ డ్రాప్ అవుట్ కానీ అంటరానితనము వీటి మీద పనిచేస్తూ అది అట్లే అలాగే వచ్చేస్తుంది అనమాట. తర్వాత ఇండియా ప్రాజెక్ట్ లో నేను జాయిన్ కావడము, దాంట్లో కూడా ఇట్లాంటి ఆలోచనలతోనే పనిచేయడము, వ్యవసాయ కూలీలు, వ్యవసాయము, తర్వాత మహిళలు, పిల్లలు, దాని మీద అట్లే చేయాలనేది కంటిన్యూ చేస్తాం. దీని వెనకాల ఉండేటువంటి రిస్కులు ఎలాంటివండి? చాలా రిస్కులు ఉంటాయి అన్ని స్థాయిల్లో. అంటే గ్రామ స్థాయి నుండి మండలు, ఆఫీసర్స్, పోలీసు, రకరకాల వాళ్ళ నుండి కూడా రిస్కులు ఉన్నాయి. అదే రైతు ఆత్మహత్య కుటుంబాలతో కూడా వెళ్తే ఆ కుటుంబంలో చాలా దారుణమైన పరిస్థితి ఉంటుంది. ఎస్ అండి. సో రైతాత్మహత్యల విషయానికి వస్తే ప్రివెన్షన్ యాక్ట్స్ అవి ఉన్నాయి కదా, మరి వాటికి ఎలాగా అయినా సరే ఇట్ స్టిల్ హ్యాపెనింగ్. రైతు ఆత్మహత్యలకు సంబంధించి ఎస్గ్రేష చనిపోయిన తర్వాత ఏమైతే ఇవ్వాలని 2004 నుండి తీసుకుంటే కూడా 1.5 lakh నుండి ఇప్పుడున్న ఏపీ ప్రభుత్వం 7 లక్షల వరకు తీసుకొచ్చారు. సో ఇవాళ స్పాన్సర్ చేస్తున్న వాళ్ళల్లో యూసఫ్ అనే అబ్బాయిని ఇక్కడికి పిలుస్తున్నానండి నేను. యూసఫ్ గురించి ఒక చిన్న ఇంట్రొడక్షన్ ఏంటంటే, కదిరి నుంచి వచ్చాడు యూసఫ్ 10th చదువుతున్నాడు, చదవడం అయిపోయింది. నాన్నగారు టైలరు, కానీ కోవిడ్ టైంలో వృత్తి కొంచెం దెబ్బతినింది. అమ్మకేమో కళ్ళు కనపడటం లేదు, దాంతో మనవాడి చదువు ఆగిపోయింది. 10th గ్రేడ్లోని సర్టిఫికేట్స్, టీసీలు అవన్నీ స్కూల్ వాళ్ళు ఇవ్వట్లేదు. ఎందుకు అంటే ఫీజు కడితేనే కానీ మేము ఇవ్వము అని. సో ఇప్పుడు అవి బయటకు తీసుకొస్తాము అండ్ అలాగే తనని ఇంటర్మీడియట్లో మళ్ళీ జాయిన్ చేసి చదివించబోతున్నాము. సో యూసఫ్, నీకు వి షైన్ ఫౌండేషన్ వారు నీ 10th ఏదైతే క్లియరెన్స్ ఉందో దానికంటూ ఈ ఫీజుని అందించారు. సో వెరీ హ్యాపీ టు బి సపోర్టింగ్ యూ. మేడం వచ్చి మా ఇంటి దగ్గరికి వచ్చి మీ పిల్లలు ఏమైనా సమస్యలు ఉంటే చెప్పొచ్చు అన్నారు. వచ్చి నేను చెప్తే, మేడం నేను చదువుకోవాలనుకుంటున్నాను, మీకు ఏమైనా మీరేమైనా హెల్ప్ చేయండి అన్నారు. మేడం హెల్ప్ చేస్తారు. ఇప్పుడు నిన్ను చాలా పెద్ద పొజిషన్లో చూడాలనుకుంటున్నాం యూసఫ్ మేము. నువ్వు కార్లు, బంగ్లాలు, ఇంకోటి అన్ని కొనుక్కొని నీలాంటి పిల్లల్ని ఇంకా చాలా మందిని నువ్వు హెల్ప్ చేయాలని మేము కోరుకుంటున్నాము. వి షైన్ ఫౌండేషన్ వాళ్ళు శ్రవణ్ అండ్ శిల్పా మేడం వాళ్ళిద్దరూ స్పాన్సర్ చేస్తున్నారు. లవ్ యూ. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. సో భానుజ గారు, అలాగే మనకి ఇక్కడ హైమావతి అండ్ స్పందన కూడా ఉన్నారు. వీళ్ళకి కూడా వి షైన్ ఫౌండేషన్ వారు స్పాన్సర్ చేస్తున్నారు. దిస్ ఇస్ ఫర్ యూ హైమావతి, నీ ఎడ్యుకేషన్ కోసం. స్పందన అమ్మ, ఇది నీ ఎడ్యుకేషన్ కోసం అమ్మ. స్పందన, ఇప్పుడు ఏం చదవబోతున్నావు? బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. సో బీటెక్ ఫస్ట్ ఇయర్ దగ్గర ఆగిపోయిందా? ఫస్ట్ ఆగిపోయింది. సో నీ చదువు ఆగకూడదు స్పందన. నీ జీవితంలో జరిగినటువంటి నష్టం ఏదైతే ఉందో అది ఎవ్వరూ పూర్తి చేయలేనిదమ్మా. కానీ చదువుకో, బాగా చదువుకో. ఇలాగ చాలామంది పిల్లల్ని తర్వాత నీ ద్వారా వాళ్ళకి సహాయాన్ని చెయ్యి. వి షైన్ ఫౌండేషన్ అందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్.
లవ్ యూ లవ్ యూ. హేమావతి, ఏం చదవబోతున్నావు? 10th అయిపోయింది. సో ఇంటర్మీడియట్ ఏం సబ్జెక్ట్స్ తీసుకుంటున్నావు? బైపీసీ. మన సంకల్పం గట్టిదనుకో, సహాయం ఎక్కడి నుంచైనా వచ్చేస్తుంది. అదే అనుకోండి మీరు, నువ్వు కంప్లీట్ బీటెక్ కంప్లీట్ చేయాలి, ఆ తర్వాత నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు, ఎంఎస్సీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, యూ హ్యావ్ టు డూ ఇట్ అండ్ గెట్ అ వండర్ఫుల్ జాబ్. అండ్ తర్వాత నాకు కనపడండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ హైమావతి. విషయం ఫౌండేషన్ థ్యాంక్ యూ సో మచ్. ఈ అవకాశం నాకు వస్తుందని నేను అసలు ఊహించలేదు. మేడం ఇట్లా అవకాశం వచ్చింది, మమ్మల్ని ఇక్కడ పిలుచుకొచ్చారు. చాలా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. మేడం రమేష్ నాయక్ అండ్ యమునాకి కూడా వీషైన్ ఫౌండేషన్ వారు వారి సహాయాన్ని అందిస్తున్నారు. సో వాళ్ళిద్దరి అమౌంట్స్ ఏదైతే ఉన్నాయో కవర్స్ మీకే అందించేస్తున్నాను నేను. అలాగే నేను ఇక్కడ ఒక స్పెషల్ థ్యాంక్స్ వీషైన్ ఫౌండేషన్ వారికి చెప్పాలి. ఈ ఫెస్టివల్స్ ఫర్ జాయ్ అనేది వీషైన్ ఫౌండేషన్ వాళ్ళ సహాయం లేకపోతే జరగదు. ఇది 100కి 100 పాళ్ళు నిజం. ఎందుకంటే నేను ఇలా చేయబోతున్నాను శిల్ప గారు అని కాల్ చేసి చెప్పాను అనుకోండి, ఆవిడ వెంటనే ఇమీడియట్గా ఎంతమందికి ఇవ్వాలండి నేను అని అడుగుతారు. సో అలాంటి మంచి మనసు ఉండేవాళ్ళు ఉన్నంత వరకు మన ప్రపంచం చాలా బాగుంటుంది. సో మీరు రమేష్ నాయక్ గురించి చెప్పండి మాకు. అబ్బాయి ఏం చదువుతున్నాడు ఇప్పుడు? బీటెక్ ఫస్ట్ ఇయర్లోనే వెళ్ళాలా, వాళ్ళ మదర్ సింగిల్ ఉమెన్, ఫీజు కట్టలేక ఆగిపోయి ఆయన షీప్ రేరింగ్కి వెళ్తున్నాడు ఇప్పుడు. నా పేరు ఎస్ రమేష్ నాయక్, మా అమ్మ పేరు ఎస్ పార్వతమ్మ. మా అమ్మను నన్ను మా నాన్న చిన్నప్పుడే వదిలేశాడు. చదువుకోవాలంటే అక్కడ కాలేజీలో సార్ వాళ్ళు రాణించడం లేదు, ఎందుకంటే ఫీజు రియంబర్స్మెంట్ మీకు రాదు కదా అని చెప్పేసి వాళ్ళు కాలేజీలో రాణించట్లేదు. అది ఓన్గానే మీరే కట్టుకొని కాలేజ్కి రావాలా అని చెప్పి అని అంటున్నారు సార్ వాళ్ళు. షైన్ ఫౌండేషన్ ద్వారా తర్వాత సుమా మేడంగా రెడ్ సంస్థ మాకు సహాయం చేస్తున్నారు. థ్యాంక్స్. శిల్ప గారు వీషైన్ ఫౌండేషన్ నుంచి వి ఆల్ ఆర్ హెల్పింగ్ హిమ్ టు కంటిన్యూ హిస్ బీటెక్. చాలా టాప్ స్టూడెంట్ ఫస్ట్ నుండి కూడా. నెక్స్ట్ యమున అండి. యమున ఏం చదువుతుంది ఇప్పుడు? యమున 10th అయిపోయి ఇంటర్కి వచ్చింది. నమస్కారం మేడం, నా పేరు యమున మేడం. మా అమ్మ పేరు తులసమ్మ, మా నాన్న పేరు ఆంజనేయులు మేడం. మా అమ్మ నాన్న 4 సంతానం మేడం. నేను 2వ సంతానం మేడం. మా అమ్మ నాన్న కూలి పని చేసుకుంటూ ఉంటారు మేడం. వాళ్ళు ఇంట్లో కూలి పని చేస్తేనే ఇంట్లో గడుస్తుంది మేడం. 10వ తరగతి వరకు చదివాను మేడం. చదివించలేక మా అమ్మ వాళ్ళు ఈ సంవత్సరం అంతా ఇంటితోనే ఉన్నా మేడం. ఇప్పుడు చదువుకోవాలనుకుంటున్నా మేడం. నాకు చదువుకునేందుకు సాయం చేస్తున్న షైన్ ఫౌండేషన్ వారికి చాలా చదివిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది మేడం. సో థ్యాంక్ యూ మేడం. వీషైన్ ఫౌండేషన్ వారు అందించినటువంటి హెల్ప్ ద్వారా 5గురికి మనం సపోర్ట్ చేయడం జరిగింది. అలాగే ఈ ఉగాది పండక్కి మనం చేస్తున్నటువంటి ఫెస్టివల్స్ ఫర్ జాయ్లో నేనున్నాను అంటూ సపోర్ట్ చేయడానికి వచ్చినటువంటి మంగేష్ చింతమనేని గారు, మీకు శతకోటి వందనాలండి ఇంత సపోర్ట్ని అందిస్తున్నందుకు. మంగేష్ చింతమనేని గారు అమెరికాలో ఉంటారండి. ఆయనకి సినర్జీ గ్లోబల్ టెక్నాలజీ అనే కంపెనీ ఉంది. అది మాత్రమే కాకుండా ఫుడ్ ఇండస్ట్రీ మీద ఉండేటువంటి ప్యాషన్తో సముద్ర రెస్టారెంట్ అండ్ ప్రీమియర్ లాంజ్ న్యూజెర్సీలో ఉంది. వన్ ఆఫ్ ద బెస్ట్ రెస్టారెంట్స్ అండ్ లాంజెస్ అన్నమాట అక్కడ. ఆయన చాలా కష్టపడి పైకొచ్చినటువంటి ఒక వ్యక్తి. ఆయనే ఒక ఇన్స్పిరేషను. ఈరోజు మరింత ఇన్స్పిరేషన్ని కలిగించేలాగా ఇద్దరికి ఇస్తున్నారండి. ఒకళ్ళు షేక్ షహీనా. నమస్తే అండి, నా పేరు సహీనా. మా ఊరు చియేడు, అనంతపురం జిల్లా. నేను ఎస్కే యూనివర్సిటీలో ఎంఎస్సీ బాటనీ ఫస్ట్ ఇయర్ చదువుకుంటున్నాను. 6 months బ్యాక్ మా నాన్నగారు హెల్త్ బాగాలేక చనిపోయారు. ఆయన చనిపోయినప్పటి నుంచి చాలా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నందువల్ల నేను నా గోల్స్ని కానీ నా చదువుని ఇంకా వదిలేసుకోవాల్సి వస్తుంది అనుకునే సిచ్యువేషన్లో నేను బాగా చదువుకోవడానికి మీరు సహాయం చేస్తున్నందువల్ల యాంకర్ సుమా గారికి, నాకు సహాయం చేయడానికి ముందుకు వచ్చిన మంగేష్ చింతమనేని గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇంకొకళ్ళు అఖిల అండి. నమస్కారం మేడం గారు, నా పేరు అఖిల. మా ఇంట్లో ఆర్థిక పరిస్థితులు బాగలేకపోవడంతో నేను చదువు ఆపేశాను. కానీ నాకు చదువుకోవాలని ఉంది మేడం. నన్ను చదివిపిస్తానన్న మంగేష్ చింతమనేని సార్ గారికి, రెడ్ సంస్థ భానుజ మేడం గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఊహాని సపోర్ట్ చేస్తుంది ఎవరు అంటే కవితా రామస్వామి గారు ఫ్రమ్ అమెరికా. కవితా రామస్వామి గారు ఇమిగ్రేషన్ అటార్నీ. అంటే మేమందరం అమెరికా ప్రోగ్రామ్స్కి వెళ్తూ ఉంటాం కదా, మాకు P3 వీసా అనేది కావాలన్నమాట. ఆ వీసాకి మొత్తం వర్క్ చేసేదంతా ఆవిడే. అది మాత్రమే కాకుండా ఆడపిల్లలకి ఒక హోమ్ని రన్ చేస్తున్నారు ఇక్కడ ఇండియాలో. ఊరికే హోమ్ రన్ చేయడం కాదు, అక్కడుండి మొత్తం CCTV కెమెరాల ద్వారా ఆ ఆడపిల్లలందరికీ సవ్యంగా భోజనాలు, బ్రేక్ఫాస్ట్లు అన్నీ వెళ్తున్నాయా లేదా అనేది మానిటర్ చేస్తూ ఆవిడ వాళ్ళ ఆయన అక్కడి నుంచి రన్ చేస్తున్నారు. ఇదొకటే కాదు,
అమెరికాలో డొమెస్టిక్ వైలెన్స్లు ఇష్యూస్ ఉండేటువంటి ఆడవాళ్ళని రెస్క్యూ చేసి వాళ్ళ ఇంటికి తీసుకొని వచ్చి ఎన్ని నెలలైతే అన్ని నెలలు ఉంచుకొని ఆ తర్వాత వాళ్ళకు ఒక ఉపాధిని కల్పించి పంపిస్తూ ఉన్నారు. ఏం చెప్పమంటారండి, మీలాంటి ఆడవాళ్ళు, ఈ కవిత గారు లాంటి ఆడవాళ్ళని చూస్తూ ఉంటే నిజంగా వి ఫీల్ సో ప్రౌడ్. కానీ అమ్మో ఇంత రిస్క్ మనం చేయగలమా అనిపిస్తుంది. కానీ యు ఆర్ రియల్లీ గ్రేట్ అండి. ఊహా, ఇది నీకు కవిత రామస్వామి గారి ద్వారా. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఫర్ సపోర్టింగ్ మీ. నేను కదిర్ నుంచి వచ్చాను. మా నాన్న మమ్మల్ని చిన్నప్పుడే వదిలేశారు. అమ్మని చిన్నప్పటి నుంచి కష్టపడి చదివించింది. సౌదీకి వెళ్ళింటే అక్కడ ఒక చిన్న ఇబ్బంది పడింటే మేడం వాళ్ళు వెళ్ళి అమ్మని రెస్క్యూ చేసి తీసుకొచ్చారు. నేను మా అక్క అనుకున్నా, మా అమ్మ చేసిన కష్టానికి మేము ఖచ్చితంగా ఏదో చేయాలి. మా అక్క బాగా చదివి IIITలో సీట్ తెచ్చుకుంది. బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతాంది ఇప్పుడు IIITలో విజయవాడ నుజ్విల్లో. అండ్ నేను కూడా మా అక్కనే కాదు, నేను కూడా బాగా చదవాలని లాస్ట్ ఇయర్ IIIT ఎంట్రన్స్ ఎగ్జామ్ పెట్టినారు కదా, అందులో మా స్కూల్లో టాపర్గా వచ్చాను 61 మార్క్స్తో. తర్వాత ఏం జరిగిందంటే కౌన్సిలింగ్ పిలిచారనమాట. కౌన్సిలింగ్ పిలిచారు అన్ని. అప్పుడు ఫ్లడ్స్ రావడం వల్ల ఫస్ట్ టైం పిలిచినప్పుడు ఓకే అని చెప్పినారు. మళ్ళీ డేట్ మార్చినారా. తర్వాత ఆఫ్టర్నూన్ సెషన్ వరకు ఇచ్చారు సీట్స్ అందరికీ. నేను ఆఫ్టర్నూన్ సెషన్ అనమాట. 4000 సీట్ ర్యాంక్ నాది. నేను అప్పుడు వాళ్ళు ఓసీ వాళ్ళకి అయిపోయినాయి, ఇంకా మీరు వెనక్కి వెళ్ళిపోండి, నీకు రాదు సీటు అని చెప్పేశారు. నేను చాలా డ్రీమ్స్ పెట్టుకున్నాను, నాకు IIIT రావాలా, మా అమ్మని నేను బాగా చూసుకోవాలా, బాగా చదువుకోవాలా అని. మా అమ్మ మా కోసం ఎంతో చేసింది, మా అమ్మ కోసం నేను ఏదో చేయాలని అనుకొని లాస్ట్కి ఇలా నా డ్రీమ్స్ అన్నీ ఎలా అయిపోయినాయి. నేను అంత డిప్రెషన్లో ఉన్నప్పుడు మరి మేడం వచ్చి ఇట్లా సుమా అక్క వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు, నేను జాయిన్ చేస్తారు కాలేజ్లో, అక్కతో పాటు చదువుకోవచ్చు అని చెప్పారు. చాలా చాలా థ్యాంక్స్ అక్క. సరే ఇప్పుడు IIIT అసలు నాకు అది పేరు కూడా చెప్పడం తెలియదు, అలాంటి దాన్ని నేను టాప్ స్టూడెంట్స్ ఇద్దరు. థ్యాంక్ యూ సో మచ్ అక్క. ఈరోజు అక్క నువ్వు ఒకటే కాలేజ్లో జాయిన్ అవుతున్నారు, చదువుతున్నావు. అసలు నేను ఆ స్టేజ్లో చూడాలన్నమాట. కవిత రామస్వామి మ్యామ్కి చాలా చాలా థ్యాంక్స్ ఫర్ హెల్పింగ్ మీ. గ్రేట్ ఆపర్చునిటీ ఇచ్చినందుకు నేను నా లైఫ్ అంతా రుణపడి ఉంటాను. శేఖర్ వెంపరాల గారు అండ్ మాధవి గారు చాలా చాలా థ్యాంక్స్ అండి. మా ఫెస్టివల్స్ ఫర్ జాయ్కి ఎప్పుడు అడగగానే మేము ఉన్నాము అని సపోర్ట్ని అందిస్తూ మనిషికి మనిషి సహాయం చేయటమే ముఖ్యమైనది, మానవత్వమే పెద్ద కులం అని రుజువు చేసినటువంటి మీ ఇద్దరికి చాలా చాలా శతకోటి వందనాలండి. సో శేఖర్ వెంపరాల గారు వెల్త్ ప్లానింగ్ ఫర్మ్ని న్యూజెర్సీలో రన్ చేస్తారు. అది కాకుండా ఆయన ప్యాషన్ సర్వీస్ ఇద్దరికి సపోర్ట్ చేస్తున్నారు మీరు ఫర్ ఎడ్యుకేషన్. ఒకళ్ళు హర్షవర్ధన్, ఇంకొకళ్ళు శ్రీకాంత్. సో హర్షవర్ధన్ బ్యాక్గ్రౌండ్ ఒకసారి చెప్తారు. హర్షవర్ధన్ ఏంటంటే వాళ్ళ సిస్టర్ కూడా ఉంది, ఇద్దరు వాళ్ళ రైతు ఆత్మహత్య. హర్షవర్ధన్ 10th అయిపోయింది, కానీ ఫీజు కట్టడానికి 10,000 5,000 కట్టలేదని చాలాసార్లు వెనక్కి పంపడం జరిగింది. అప్పుడు మళ్ళీ నేను మా బాబుతో తీసుకొని కూడా కొంత ఫీజు సపోర్ట్ చేయడం జరిగింది. రైతు ఆత్మహత్య కుటుంబం నుండి హర్షవర్ధన్. వ్యవసాయంలో నష్టం వచ్చి ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. మేము మధ్యలోని చదువు ఆపేసి వచ్చింది. ఆ టైంలో బాంజ మేడం మమ్మల్ని ఆదుకున్నది. అలాగే సుమా మేడం, శేఖర్ వెంపరాల గారు మమ్మల్ని ఆదుకున్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. నువ్వు బాగా చదువుకోవాలి, మీ అమ్మకి సహాయంగా అండగా నిలబడాలి అని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. శ్రీకాంత్ ఇప్పుడు కూడా రన్నింగ్ కేస్ అని చెప్పచ్చు. చాలా హార్బుల్ సిచ్యువేషన్ శ్రీకాంత్ది. 4 బోర్లు వేసాడు వాళ్ళ నాన్న, అందుకని బోర్లు వేయాలని చెప్పి ఒకటి కాకుండా బోర్లకు అప్పు చేశాడు. 10 లక్షల దాకా ఇంట్రెస్ట్కు తీసుకొచ్చాడు. ఆ బోర్లలో నీళ్లు పడక పంటలు పెట్టినవన్నీ కూడా పాడైపోయినాయి. వాళ్ళ నాన్న పురుగు మందులు తీసుకొని చనిపోతున్నాడు అని తెలిసి ఆ అమ్మాయి ఫోన్ చేసింది. ఆ విషయం మళ్ళీ కిసాన్ మిత్ర నుండి, వందన వాళ్ళ నుండి, ఆ టీం నుండి మాకు వచ్చింది. మా వాళ్ళని వెంటనే అక్కడికి వెళ్ళి ఆ అమ్మాయిని వాళ్ళ ఫాదర్ని అందరినీ కూడా ఆపగలిగినాము. కానీ విషయం ఏమంటే పొలం అమ్మేసి అప్పులు కట్టాలని ప్రయత్నం చేస్తున్నాడు. కోర్టులో ఇష్యూ ఉండడంతో అది ప్రాబ్లం అయింది. దాన్ని క్లియర్ చేయించేసాము. అది అమ్మితే 7 లక్షల దాకా అప్పులు తీరుతాయి, ఇంకా 3 లక్షలు ఉంటాయి. దానికోసము ఆ అబ్బాయి 5 నెలల నుండి ఇంట్రెస్ట్ కట్టడానికి బేల్దార్ పని అంటారు కదా విలేజ్లో, ఆ మేస్టర్ల పనికి వెళ్తున్నాడు శ్రీకాంత్. కానీ అబ్బాయిని చదువును కంటిన్యూ చేయడానికి నేను
ఆ అబ్బాయిని కూడా మీ ముందుకు తీసుకురావడం అయిందన్నమాట. దానికి ఇవన్నీ శేఖర్ గారు వాళ్ళు సపోర్ట్ అందించారు. నా పేరు శ్రీకాంత్, మాది బసిరెడ్డిపల్లి గ్రామం. ఆ సమస్యలు తెలుసుకొని నన్ను చదివించడానికి ముందుకు వచ్చిన శేఖర్ వెంకరాడ సార్కి నా నమస్కారములు. ఫ్యామిలీకి నువ్వు సపోర్ట్ చేయడం చాలా మంచిదే, నువ్వు చదువుకుంటూ సపోర్ట్ చేయి అని నేను కోరుకుంటున్నాను. భానుజ గారు మరొకసారి స్పెషల్ థ్యాంక్స్ అండి. మీరు ఈ కార్యక్రమాలు మాత్రమే కాకుండా సింగిల్ గా ఉండేటువంటి ఆడవాళ్ళు చాలా మందిని సపోర్ట్ చేస్తూ ఉన్నారు భానుజ గారు. జనరలీ వ్యవసాయం అనేది కేవలం మగవాళ్ళకి సంబంధించింది మాత్రమేమో అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. అయితే వ్యవసాయంలోని అన్ని విద్యలని నేర్పించి సింగిల్ ఉమెన్ అందరినీ కూడా ట్రైనప్ చేసి ఆవిడ ఎస్పెషల్లీ మిల్లెట్స్ని పండించి వాటిని సప్లై చేస్తూ ఉన్నారు అనంతపురంలో. అంటే ఏదో ఒకసారి సపోర్ట్ చేసాం కాదు, జీవనోపాధి కల్పిస్తున్నారు, కాళ్ళ మీద ఎలా నిలబడాలో నేర్పిస్తున్నారు. దట్ ఈస్ సంథింగ్ గ్రేట్ అండి. ఎంతమంది ఆడవాళ్ళు ఉన్నారు? 1800 మంది ఉన్నారు. 1800 మంది ఆడవాళ్ళు. వీళ్ళందరూ మహిళా రైతులు ఉత్పత్తిదారుల సంఘాలుగా ఏర్పడి వాళ్ళే బిజినెస్ చేస్తారు, వాళ్ళే పండిస్తారు, వాళ్ళే వాల్యుయేషన్ చేస్తారు, వాళ్ళే లెక్కలు చేసుకుంటారు. అట్లా తయారు చేస్తాం. 1800 మంది ఉన్నారు. ఎవరైనా గనక సపోర్ట్ చేయాలి అనుకుంటే 135 మంది పిల్లల్ని మేడం ఐడెంటిఫై చేయడం జరిగింది. అందులో 10 మందికి ఈసారి ఉగాది నుంచి ఫెస్టివల్స్ ఫర్ జాయ్ కనెక్ట్ చేశాము. విషయన్ కానివ్వండి, శేఖర్ వెంపరాల గారు కానివ్వండి, మంగేష్ గారు కానివ్వండి, అలాగే కవిత గారు కానివ్వండి సపోర్ట్ చేశారు. ఇంకా మీలో ఈ కార్యక్రమాన్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ఒక పాపనో ఒక బాబునో మీరు అడాప్ట్ చేసుకొని వాళ్ళ ఎడ్యుకేషన్కి సంబంధించిన 1 year ఫీజ్ మీరు సపోర్ట్ చేయాలి అనుకున్నట్టయితే డెఫినెట్లీ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో పెడతాము. డైరెక్ట్గా మీరు మాకెవరికి అమౌంట్ పంపించక్కర్లేదు, ఆ పిల్లల కాలేజ్ అకౌంట్స్లోకి అవి వెళ్తాయి. అంతా ట్రాన్స్పరెంట్గా జరుగుతుంది. సో ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ కామెంట్స్లో పెట్టండి, మా టీం మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. మా మెయిల్ ఐడి కూడా ఉంది ఇందులో, యూ కెన్ కనెక్ట్ టు అస్. So once again, thank you so much and looking for your bright future. Thank you and happy Ugadi. Happy Ugadi. Idi nijamaina festival ante. Happy Ugadi.